ఒక అర్ధ గంట గట్టిగా వాన జంపి ఇడిసి పెడితే చాలు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి శానా దిక్కుల్లా. ఇక చెన్నైలోనైతే రోడ్లు చెరువులు అవుతున్నాయి. బెంగుళూరులో జనం బేజారెత్తిపోతున్నారు. కేరళంలో కూడా మొన్న చూసినాం కదా పరిస్థితులు ఎట్లున్నాయో. సరే ఇప్పుడు ముచ్చటేంది, ఎక్కడ వాన పడ్డది, ఏం జరిగింది అంటారా? ఇటు చూడండి. ముంబైలో ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో, ఆఫీసర్లు పనిచేయంగా జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో కండ్లారా చూసి కన్నెర్ర చేసింది తిరుతౌడే మేయర్ మేడం. బాపురే, చూసిండ్రా నొల్ల ఎంత పని అయిందో. ఇటు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించుకుంటా ఏం పని చేసిండ్రని మేడం గరం అయితేనే ఉన్నది. ఇంకో పక్క మనిషి పోయి మ్యాన్ హోల్లో వాడనే పడ్డాడు. అమ్మా అదృష్టం, నూకలున్నాయి కాబట్టి లేచిండు పో, లేకుంటే కొట్టుకపోయి ఏ షేర్ల తేలునో ఏమో. మరి అన్న పడ్డ మ్యాన్ హోల్ ఎప్పుడు తెరిచిండ్రో, ఇష్టానుసారంగా ఇట్లా తెరుస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారో గానీ వర్షం వస్తే పరిస్థితులు ఎట్లుంటాయి అనేది మేయర్ మేడం ప్రత్యక్షంగా చూసింది. కానీ అన్నకు భలేగా తప్పింది పోన్రి ప్రమాదం. వామ్మో.